సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 దెయ్యాలున్నాయంటారు కొందరు. అదంతా అబద్ధం అంటూ కొట్టిపారేస్తారు మరికొందరు. మొత్తానికి దెయ్యాలు ఉన్నాయా లేవా అన్న చర్చ ఎంతో కాలం నుంచి కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు మనం చూడబోతున్న ఒక ఘటన చూస్తే దెయ్యాలు లేవు అనే వారు కూడా సందేహపడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇంతకీ ఏంటా ఘటన? పూణేకు చెందిన సుహిత్ జాదవ్ అనే ఓ యూజర్ రెడిట్లో ఇటీవల ఓ వీడియో షేర్ చేశాడు. ఆ వీడియోలో ఓ స్కూల్లో క్లాస్ అయిపోయి అందరూ బయటికి వెళ్ళిపోతున్న సమయంలో ఓ విద్యార్థిని ఉన్నట్టుండి టేబుల్ మీద స్పృహ తప్పినట్లుగా జారిపోయింది. వయస్సుకి సంబంధం లేకుండా హార్ట్ అటాక్లు జనాల్ని తాకుతున్న నేపథ్యంలో అలాంటి ప్రమాదాన్ని శంకించిన ఆమె క్లాస్మేట్స్ వెంటనే అలర్ట్ అయ్యారు. ఆమె దగ్గరకు చేరుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఆ స్టూడెంట్ ఎవరో శరీరం పట్టుకుని పైకి లేపినట్టుగా ఒక్కసారిగా గాల్లోకి లేచింది. పడిపోతుందేమో అని పట్టుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థులకు ఓ 2 క్షణాల పాటు ఆమె గాల్లోనే తేలియాడటం వాళ్ళను నిర్ఘాంతపోయేలాగా చేసింది. అందరూ కలిసి ఒక్కసారిగా విచిత్రంగా పైకి లేచిన ఆమెకు ఆసరాగా నిలిచారు. ఆ తర్వాత ఆ విద్యార్థినిని ఇమ్మీడియట్గా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ఆ లేడీ స్టూడెంట్ కొన్ని క్షణాల పాటు గాల్లో తేలియాడటం మనము గమనించవచ్చు. ఈ విచిత్రమైన దృశ్యాన్ని ఆ స్కూల్కు చెందిన సుహిత్ జాదవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది బాగా వైరల్ అయింది. దెయ్యం పడితేనే ఇలా గాల్లో తేల్తారంటూ ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అయితే ఇదో సైకలాజికల్ డిజార్డర్ అని, ఆ సమయంలో శరీరం ఎవరు ఊహించని రీతిలో ఓ విచిత్రమైన శక్తిని పొందగలుగుతుందని మరికొందరు కామెంట్ చేశారు. హిప్నటైజేషన్కి గురైన వారు కూడా ఇలా తమకు తెలియకుండానే ఊహించని శక్తిని సంతరించుకుని అసాధ్యమైన పనులను సైతం చేసేస్తారని, ఆ క్రమంలోనే ఈ విద్యార్థిని కూడా ఏదో మానసిక సంబంధమైన వ్యాధి వల్లే ఇలా ప్రవర్తించి ఉంటుందని వారు విశ్లేషిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.